ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసం మాట్లాడే ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ పీపుల్ కి చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయండి. ఇప్పుడు మనం కానీ ఏదైనా ఒక స్థలం కొనాలనుకోండి, ఏం చేస్తాం, నార్మల్ ఒక ఎకరం కొనాలనుకుంటే అవతల వ్యక్తితో మాట్లాడతాం, తను ఏదో డాక్యుమెంట్స్ ఇస్తారు, మనం దాన్ని వెరిఫై చేసుకుంటాం, కొనుక్కుంటాం, రిజిస్టర్ చేయించుకుంటాం. ఆ ల్యాండ్ లో ఏవైనా లిటిగేషన్స్ ఉంటే మనకి ఎప్పటికీ తెలియదు. యాజ్ అ కామన్ మ్యాన్ నేనేం చేస్తాను, సింపుల్ గా వెళ్తాను, ఆ ల్యాండ్ చూసుకుంటాను, కొనిసుకుంటాను. బట్ రేపు పొద్దున్న ఆ ల్యాండ్ మీద ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు అది అసలు ఐడియా ఉండదు. ఏదైనా ఒకవేళ ఇష్యూస్ వస్తే నేనే ఫేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్టం వల్ల వచ్చే మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, గవర్నమెంట్ విల్ బి ద మిడిల్ పర్సన్. మీరు నాకు ఒక ఎకరం పొలం ఉందనుకోండి, దాన్ని గవర్నమెంట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి, ఓకే నీకు ఒక ఎకరం ఉందంటున్నాం, దాన్ని డిమార్కెట్ చేసి జియో లొకేషన్ దానికి యాడ్ చేస్తుంది. ఏంటి దాని లెంత్ ఏంటి, విత్ ఏంటి, మొత్తం అంతా మీకు క్లియర్ మెజర్మెంట్స్ తోని రికార్డెడ్ గా ఉంటుంది. రేపు పొద్దున్న ఇది నా స్థలం అని మీరు రోడ్ల మీద ఎక్కి గొడవలు పడాల్సిన అవసరం ఉండదు. గవర్నమెంట్ చెప్తుంది ఇది నీ స్థలం రా బాబు, ఎవరు దీంట్లో రావడానికి లేదు, వస్తే లీగల్ యాక్షన్స్ మేమే తీసుకుంటాం అని చెప్పి గవర్నమెంట్ భరోసా ఇస్తుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందంజలో ఉన్నారు. ఈస్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్.